హాస్టల్ అంతా ఒకసారి చూసుకొని నీకు నచ్చిన రూమ్లోనే జాయిన్ అవ్వు. మనం అనుకున్న రూమ్ కాకుండా వేరే రూమ్ చూపించింది అనుకోండి, దానికి రెంట్ ఎక్కువని చెప్పండి. కాదు అని ఇంకొక రూమ్ చూపించింది అనుకోండి, అందులో పవర్ వర్క్ చేయట్లేదని చెప్పండి. ఫైనల్గా మనం అనుకున్న రూమ్లోనే జాయిన్ చెప్పండి. ఫుడ్ లిమిటేషన్ అంటూ ఏమీ లేదమ్మా. ఎంత తింటే అంత, ఎలా తింటే అలా. మీరు కడుపు నిండా తింటే అంతే చాలు. ముందు వెనక చూసుకోకుండా మొత్తం మీరే తింటే వెనక వాళ్ళు ఏం తినాలి కొద్దిగా చూసుకొని తినండి. ఫుడ్ ఏమైనా మిగిలిపోతే మేము బయట పనిచేస్తామమ్మా. మధ్యాహ్నం మిగిలిపోయిన పప్పు నైట్కి సాంబార్ చేసేయండి. నైట్ మిగిలిన రైస్ మార్నింగ్కి పులిహోర చేయండి. వేస్టేజ్ అనేది ఉండకూడదు సుమి. రోజు క్లీన్ చేయిస్తామమ్మా రూమ్స్. ప్రతిరోజు క్లీనింగ్ ఏ హాస్టల్లో ఉండదు. డే బై డే క్లీనింగ్ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. రిస్ట్రిక్షన్స్ అంటూ ఏం ఉండవమ్మా మన హాస్టల్లో. 24/7 పవర్ ఉంటుంది. అలానే వైఫై ఉంటుంది. మీ ఇష్టం, మీకు ఎలా అనిపిస్తే అలా యూజ్ చేసుకోండి. మీరు ఇచ్చే 5,000కి 24 గంటలు లైట్లు ఫ్యాన్లు వేస్తామంటే కుదరదు. ఇక్కడ రూమ్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఫ్యాన్లు లైట్లు మీరే ఆపేయాలి. ఎక్కువగా వాటర్ యూజ్ చేయకూడదు. ఎక్స్ట్రాగా హాట్ వాటర్ కావాలంటే 150 పే చేయాలి. వాషింగ్ మిషన్ యూజ్ చేయాలంటే 300 పే చేయాలి. 2-3 రోజులు అటు ఇటు అయినా ఫీజు టైంకి పే చేస్తే చాలమ్మా. ఎగ్జాక్ట్గా ఫస్ట్ డేట్కి నా అకౌంట్లో నీ ఫీజు పర్లేదనుకోండి, నీ బ్యాగ్ రోడ్డు మీద ఉంటుంది, నువ్వు వెళ్ళి బస్ స్టాండ్లో ఉంటావు. నైట్ 9:30 కల్లా రూమ్కి వచ్చేయాలమ్మా. ఎంతనుకున్నా అమ్మాయివి కదా, కొంచెం జాగ్రత్తగా ఉంటే నీకేం మంచిది. నువ్వు 10కి వస్తావా 11కి వస్తావా అది నీ ఇష్టం. నువ్వు ఏ టైం కన్నా రా. బట్ వెళ్ళే ముందు ఫుడ్ వద్దని చెప్పేసి వెళ్ళు. అనవసరంగా ఫుడ్ వేస్ట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ నువ్వే అది పులిహోరలాగా తినాలి. నీ ఇష్టం. ఇక మీకు నచ్చినట్టు ఉండండి అమ్మా. ఈ హాస్టల్ మీదే అనుకోండి. మీకు నచ్చినట్టు ఉండడానికి ఇదేమన్నా మీ ఇల్లా? ఈ హాస్టల్ మీదే అనుకోవాలంటే ఈ రెంట్ కూడా మీరే పే చేయండి మరి.